ఎన్ని రకాలు చేయను అన్ని రకాలు మామిడికాయతో చేస్తా ప్రతిదీ చేస్తా ముక్క కూడా సాఫ్ట్గా ముక్క పెట్టుకొని బా దిరిపోయింది టేస్ట్ వస్తుంది అమ్మా దిరిపోయిందంటే అది దిరిపోయింది నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేనైతే మంచిగా ఉన్నా చేపల పులుసు అంటే వెనకట మాడలు ఇది కూడా ఈ రకంగా చేసుకుందరు ఇక ఎన్ని రకాలైనా కానీ అప్పటి పెద్ద మనుషులు రకరకాలు చేస్తారు ఆ రకంగానే నేను చేస్తున్నా ఇక కమ్మగా టేస్ట్గా గ్రేవీతోటి అంత కమ్మగా ఉండేటట్టుగా నేను చూపిస్తా రండి ఏ చేపతోటైనా చేసుకోవచ్చు కొరమేనతో చేసుకోవచ్చు జల్లతో చేసుకోవచ్చు ఏదంతో చేసుకున్నా చేసుకోవచ్చు ఇదే చిన్న చేపలతో కూడా ఈ రెసిపీలా ఇట్లా చేసేసుకోవచ్చు అంత మంచిగా ఉంటుంది నమ్మి చేసుకోర్రి అంత కమ్మ ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టుర్రి సబ్స్క్రైబ్ చేసుకోర్రి ఎందుకంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అర్జెంట్గా పంపి చేపల పులుసు అంటే ఇట్లా ఉండాలి ఎంత కమ్మ ఉంది అని మీరు అనుకోనేటట్టుగా చేస్తాను నేను మీరు కూడా చేసుకొని తినండి ఏంటంటే వెంటనే ఇక లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ నచ్చితే నచ్చలేదనుకో వదిలేసుకోం ఇది విషయం చూపిద్దాం దా తేజ ఏమేం కావాలి చూపిద్దాం ఇగో చేపనైతే ఇట్లా క్లీన్గా మంచిగా గడుపుకోవాలి తేజ గడిగింది ఇంత బాగా గడిగింది ఇక ఆమె ఉడక వేస్తుంది ఇట్లా క్లీనింగ్ ఎంత మంచిగా క్లీనింగ్ ఇక్కడ నల్ల బ్లాక్ ఉంటుంది చూడు చాలా మంది తీసేయరు దాంతో నీసు వాసన అన్నది బాగా అనిపిస్తుంది ఇక ఇట్లా మంచిగా వేసుకోర్రి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది కావచ్చు నేను చెప్తా ఇది విషయం మీరు కూడా చేస్తారు కావచ్చు ఇట్లా క్లీన్గా మంచిగా ఎంత బాగుంది ఈ స్కిన్ కూడా తీసేస్తే ఏంటంటే చేప మనము పులుసు పోసి అన్నీ కానీ ఇచ్చుకపోయినట్టు అవుతుంది ఇదొక దానికి ఒక ఏంటంటే ఇచ్చుకపోకుండా ఇదొకటి ఇక పాపద్దు అంత బాగుంటుంది కేజీన్నర ఉంటాయి ఇక నేను అంత తీసేయం కూడా కేజీ ఉంటాయి కావచ్చు అంత క్లీనింగ్ అంత వేస్తుంది దానికి కేజీ ఉంటాయి ఇక కేజీకి లెక్క చూపిస్తాను మీకు ఎట్లా చేసుకుందామన్నది ఇక చింతపండు మనకు చింతపండు ఇక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఇంకా ఇప్పుడైతే వాటర్ పోసేసుకుందాం మనం నానబెట్టుకోవాలి కదా ఇక ఒక 2 సార్లు మంచిగా కడగాలి కడిగినాకనే మనకు నానబెట్టాలి నేనైతే గడుపుకుంటా తర్వాత ఇట్లా చూపిస్తున్నా మీకు నీళ్ళు పోసి చూపిస్తున్నా ఇట్లా ఒక 10 నిమిషాలు నానింది అనుకో మంచిగా నానుతుంది ఆనియన్ ఇక మనము ఏంటంటే చేపల మీదకి వెళ్ళి ఇంకొక గడ్డ ఉడక తీసుకున్నారంటే తీసుకోండి మీ ఇష్టం ఇక గ్రేవీ ఎట్లా కావాలంటే ఇంకో గడ్డ ఉడక తీసుకున్నా కానీ ఇంకా గ్రేవీ బాగా కావాలంటే చేసుకోండి ఎందుకంటే చేపలు తక్కువ ఉన్నా కానీ గ్రేవీ ఎక్కువ కావాలని అనిపిస్తుంది అప్పుడు ఆనియన్ ఎక్కువ తీసుకోవాలి పసుపు మెంతులు జీలకర్ర ఇగో ధనియాల పొడి ఉప్పు కారం ఇగో ఇంతలే ఇక మనము ఇప్పుడైతే నిమ్మకాయ అన్నది ఎట్లా వేసుకుంటా అన్నది చూడండి మీరు టమాటాలు 2 టమాటాలు 3 కూడా వేసుకోరు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇక ఇప్పుడైతే ఫ్రెష్గా అల్లము ఎల్లిగడ్డలు ఒక ఎల్లిగడ్డ ఇంత అల్లం కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఇక ఇంతల్ని ఇక ఆయిల్ అయితే ఇక్కడనే ఉంది కదా ఆయిల్ ఇక నేను ఆయిల్ కలిపేది ఉన్నది కాబట్టి ఆయిల్ తెచ్చిపెట్టుకున్నా లేకుంటే వంట రూమ్లోనే ఉంటుంది అది విషయం ఇప్పుడు నేను కలుపుకునేది చూపిస్తాను ఇవి కలుపుకొని కొద్దిగా నానాలి ఇప్పుడు 1 టీ స్పూను కారం మనము వీటికి ముక్కలకు పట్టుకుంటాం అందుకే కొద్దిసేపు నానితే మంచిగా ఉంటుంది కొంచెం పసుపు ఉప్పు 1 టీ స్పూన్ వేస్తాను ఉప్పు నేనంటే కల్లుప్పు పులుసులకు వేస్తాను తీసిన ఇప్పుడు పింక్ సాల్ట్ 1 టీ స్పూన్ వేస్తుంది ఎందుకంటే మనము కర్రీకి గుడక తక్కువ ఉన్నా కానీ కలిసిపోతుంది నిమ్మ చెక్క 1 మనం బెండుకుందాం నిమ్మ చెక్క చూడండి ఇట్లా ఫ్రెష్ ఉన్నది తీసుకోండి ఎందుకంటే ఫ్రెష్ ఉంటే మంచిగా ఉంటుంది వీటి మీదకెళ్ళి ఇట్లా వెండేసుకోండి ఒక 10 నిమిషాలు నానని మనము ఆనియన్ ఉన్ని ఇవన్నీ కట్ చేసుకునే వరకే మనకు ఇది నానుతాయి ఫస్ట్ మీరు కలిపెట్టుకొని మనం ఆనియన్ ఇవన్నీ వేసుకునే వరకే ఇది నానుతుంది ఉప్పు కారం ఇట్లా పడితే మంచిగా ఉంటుంది టేస్ట్గా అవుతుంది ఉప్పు కారము ఇట్లా పడితేనే టేస్ట్ ఉంటుంది అంత బాగుంటుంది ఇట్లా అని మంచిగా పెట్టేసి ప్రతి ముక్కకు
ఈ ఉప్పు కారం ఇట్లా పట్టుకుంటే నిమ్మరసము ఇట్లా పట్టుకుంటే బాగుంటుంది. ఒక 10 నిమిషాలు నానని 10 నిమిషాలు నాన. ఇప్పుడు మనం ఆనియన్ ఇవన్నీ కట్ చేసుకునే వరకు 10 నిమిషాలు అవుతుంది. నాననిగా మూత పెట్టేస్తుంది. స్టవ్ ముట్టించుకుందాం. లాస్ట్ దాకా పక్క చూడుర్రి, ఎందుకంటే మీరు మధ్యలో ఇట్లా ఆఫ్ చేస్తే నేను ఎట్లా చేసిన అన్నది గింతే కదా అని ఆఫ్ చేయకుండ్రి. ఇక నేనైతే అందరూ కనబడ్డలు ఏమంటారంటే మేము చేసుకుంటున్నామమ్మా నీ వంటలు అని చెప్పేస్తారు. ఇక నాకు అది విషయం. చేసుకుందాం ఇక. ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాం మనం. ఏంటంటే పులుసుకు గ్రేవీకి ఏం కావాలన్నది నేను చేస్తా చూడండి. ఈ స్పూన్ పోస్తున్నా ఆయిల్, అది గరం కానీ. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. మంచి గోలాలి, గోలితేనే మనకు ఆనియన్ అన్నది గోలితేనే టేస్ట్ అన్నది ఇక మంచిగా వస్తుంది. గ్రేవీ గుడక టేస్ట్ బాగా వస్తుంది. కొంచెము ఏంటంటే ఆ రోజల్లా కాలుస్తుంది. అవి ఏంటంటే ఈ మిప్పకలు ఉంటుండే అందులో కుత్తపెట్టి ఉడికినట్టు అయ్యి కమ్మగా వస్తుండే. ఇప్పుడు మనము అది కాల్చినా కానీ ఏం కరెక్ట్ కాలది, మీద నల్లగా అవుతుంది, తర్వాత ఏం కాలది అని నేను మనం ఇట్లా వేయించుకోవాలి అన్నది ఒకటి మనకు. ఇప్పుడు పొయ్యిలు బంద్ అయిన నుంచి అయితే వేయించుకోవాలనేది నేనే ఎంచుతున్నా. అంతకుముందు పొయ్యిలు వేసి దాని మీద మిప్పకలు వేసి కుమ్మినట్టు అవుతుండే, మంచిగా వేస్తుంది టేస్ట్. మీరు తీసేసి దంచుకుంటుండే రోట్లు వేసి. నాకు ఇప్పుడు మంచిగా వేయించుకుందాం, నూనె వేసి వేయించుకుందాం, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఆ టేస్ట్ వస్తుంది. ఏగాలి మంచిగా ఎర్రగా కావాలి చూడండి. ఇట్లా మెత్తపడ్డాక ఇట్లా కొంచెం కానీ ఇంకా మెత్తపడ్డాకనే మనం ఒక్క ఎల్లిగడ్డ ఒక్కటి కిలోకు, అల్లం ఇవితోటే కొద్దిగా వేసుకుందాం. గ్రేవీ అన్నది కమ్మగా వస్తుంది ఇట్లా వేసుకున్న చూడండి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. అవి చూపిస్తే ఒక టమాటా పెద్దది, చిన్నది అయితే 2, లేకుంటే మీరు గ్రేవీ ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ వేసుకోండి. ఇంకో 2 ఎక్కువ వేసుకున్నా గ్రేవీ మంచిగా అవుతుంది. ఇక సన్న మంట మీద గోలని మూత పెట్టేస్తుంది. ఇక ఈ టమాటా మగ్గాలి, మంచిగా మగ్గాలి. ఇట్లా మెత్తగా అయినాకనే మంచి గోలినాకనే మనం చూడాలి. చూద్దామా? ఇట్లా మంచిగా గోలుతూనే బాగుంటుంది. టమాటా ఉడక గోలించుకుంటేనే ఇట్లా గోలించుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్. మనము అట్లనే డైరెక్ట్ పడితే ఉడక అంత పిప్పిరి వస్తుంది. చల్లగా కానీ ఇక చల్లగా అయినాక నేను చెప్తా. ఇప్పుడైతే చల్లగా అయింది, పేస్ట్ పట్టుకున్నాం. చల్లగా అయినాకనే పట్టుకునే చూడుర్రి, ఎందుకంటే గిన్నెలు ఖరాబ్ అవుతాయి. టేస్ట్ మెయిన్ పేస్ట్. ఇప్పుడు కారం 3 టీ స్పూన్లు వేస్తున్నా. కిలో చేపలకు నేను 1 టీ స్పూన్ అందులో వేసిన. ఏంటంటే చేపలకు వట్టించిన కదా, 1 టీ స్పూన్ వేసిన కదా. ఇప్పుడు 3 టీ స్పూన్లు వేస్తున్నాను. 4 టీ స్పూన్లు లెక్క. మీరు ఏంటంటే కారం ఉప్పు మీరు ఎట్లా తింటారో మీరు అట్లా వేసుకోండి. ఇది పైసే ఎక్కువ ఉండదు కాబట్టి నేను 1 టీ స్పూన్ ఎక్కువనే వేసిన. ఇక మనకు కారం బాగుంటుంది అనుకో, ఇక 3 వేసుకోండి. ఎందుకంటే ఇంట్లో 2 వేసుకొని అవి చేపలకు 1 వేసుకోండి. ఇట్లా మీరు కారం ఎట్లున్నది, ఎట్లా పట్టించుకున్నారు అన్నది మీ విషయం. ఇది ఉప్పు లేని కారం. పసుపు టీ స్పూన్ల సగం. ఇక ధనియాల పొడి 2 టీ స్పూన్లు వేస్తున్నా. 2 టీ స్పూన్లు ధనియాల పొడి. ఉప్పు 1 టీ స్పూన్ వేస్తున్నా. నేను అది చేపలకు కలుపుకుంటప్పుడు 1 టీ స్పూన్ వేసిన, తక్కువ ఉంటే చూసుకుందాం మళ్ళీ తర్వాత. పట్టేస్తాం మనము వేసుకున్నాం కదా, ఇట్లా కలిపేసుకోరు. కొద్దిగా కలిపేసుకుంటే మీదికి అంతా ఇట్లా పొడిగా పట్టుకోదు గ్రైండర్ గిన్నెలు. ఇక ప్రతిది ఉడక ఒక పిల్లలకు కదా వంట నేర్పిస్తే ఎట్లా నా బిడ్డలకు ఎట్లా చెప్తానో మీకు అట్లా చెప్తున్నా. ప్రతి మూమెంట్ ఉడక, కలుపుడు ఉడక, ప్రతిది ఉడక. ఏంటంటే తేజకు వీళ్ళకి ఎట్లా చెప్తానో మీకు అట్లా చెప్తున్నా. రాని అమ్మాయి ఇట్లా చేసుకోవాలన్నది తెలుస్తుందని నేను చెప్తా. ఇది విషయం. తిప్పుకుందాం ఇక. ఎట్లా అయింది చూడు పేస్ట్ లాగా. ఇట్లా పేస్ట్ నేను ఏ టైంలో వేస్తా అన్నది చూడు. సరేనా? స్టవ్ ముట్టించుకుంటున్నా. అది చల్లగా అయ్యేదాకా అని ఆగిన. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం మనం. ఇగో కొంచెము ఏంటంటే నాన్ వెజ్కి ఎక్కువనే ఆయిల్ పడుతుంది. మనము కిలోకు
2 స్పూన్లు పోస్తున్నా. మీరు ఎక్కువ వేసుకుంటే ఇంకా ఎక్కువ పోసుకుంటే పోసుకోండి. ఇక నేనైతే తక్కువనే చేయాలనుకుంటున్నా. అందరూ కూడా ఆయిల్ తక్కువ కావాలని అనుకుంటున్నారని అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు నేను ఆయిల్ తక్కువ చేయాలని చేస్తున్నా. ఇక మంచిగానే ఉంటుంది. ఇది కరెక్ట్‌గానే మీరు తినేటట్టు, నేను తినేటట్టు చేస్తున్నా. ఇది నేను కరెక్ట్ కొలతనే చెప్తున్నా. హాఫ్ కేజీకి 1 స్పూన్. హాఫ్ కేజీకి ఏందంటే కేజీకి 2 స్పూన్లు పోసిన. ఇది విషయం. మెంతులు నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా. 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా. మంచిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆనియన్ మీరు ఎంత వేసుకుందాం అనుకున్నది మీ ఇష్టం ఇక. ఎందుకంటే నేను ఇట్లా మంచిగా గోలాలి. ఇట్లా ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి మళ్ళీ ఇవ్వండి. ఎందుకంటే మనము అది పేస్ట్ పట్టినావు కదా, ఇది ఎందుకంటే ఇట్లా తాలిస్తే అయితే ఇది మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. పులుపుల కరివేపాకు మనకి ఏదానికైనా మంచిగా ఉంటుంది. కరివేపాకు అన్నది నేను అన్నిట్లలో వాడతా ఎక్కువ. ఇక ఎందుకంటే మనకు ఆరోగ్యానికి మంచిదే కదా ఈ విషయం. ఇక పచ్చిమిర్చి కొంచెం తార్పు ఉడక చిటికెడంత పసుపు వేసుకుందాం. కొద్దిగా తాల్పు పసుపు వేసుకుంటే అందులో వేసినావు కదా అంటే ఇక అట్లా వేసుకుంటే అయితే ఇష్టం నాకు. మీరు కూడా చేసుకోండి. తాల్పులో కొంచెం పసుపు ఉంటే కమ్మ వస్తుంది ఈ కాలానికి. ఇప్పుడు ఈ పేస్ట్ మనం ఇప్పుడు పట్టుకున్నాం కదా, పేస్ట్ మొత్తం వేసుకుందాం. మొత్తం మూసేస్తున్నా. ఇక చేతులతో చెయ్యని నడవది. మంచిగా చేతులు అన్నది క్లీన్ గడుపుకొని ఇట్లా వేసేసుకోండి. చింతపండు రసము కొద్దిగా ఓసేస్తుంది. కొద్దిగా ఓసి మనము ఎప్పుడైనా కానీ ఈ మసాలా అన్నది వేస్ట్ కూడా కొట్టాలి. ఒక్కసారి ఇట్లా చింతపండు రసం మనము పోసి ఇట్లా ఇట్లా అని ఇట్లా పెట్టేసేది. ఇది కలిపేసుకుందాం. మంచి గోలాలి. గోలితేనే మంచిగా ఉంటుంది. ఆయిల్ అన్నది ఇవ్వాలి. ఈ ఆయిల్ దీనికి పట్టాలి. ఇట్లా కలుపుండి ఒకసారి. ఇట్లా కలుపుతూనే ఉండాలి. మంచిగా గోలాలి. సన్న మంట మీదే, బాగా మంట పెట్టకూడదు మీరు. సన్న మంట మీద కొద్దిసేపు ఏగని 2 నిమిషాలు మూత పెడతాం. 2 నిమిషాలు మూత పెడతాం. మూత పెట్టినాక మనం ఇది గోలిందంటే మనం ఏం చేస్తా అన్నది పక్క చూడుర్రి. ఎందుకంటే మీకు ఇది అర్థమయ్యేటట్టు చూస్తేనే మీకు వంట అన్నది వస్తుంది. ఇక మనకు అది సరిగా చూడక ఉడక చేసుకున్నాడు కుదరది. ఇప్పుడు చింతపండు నేను విసుకుంటా చూడు, అది గోలుతుంటుంది. ఇటు చింతపండు వేస్తా. మనము చింతపండు అయితే మనకు చేపల కూరకి ఫేమసే కదా. మన టమాటా వేసుకుందాము. ఇది టేస్ట్ అయితే ఓ లెవెల్ ఉంటుంది. ఇక మంచిగానే ఉంటుంది. నమ్మి చేసుకుంటే బాగుంటుంది. నమ్మి చేసుకోరు. నేనైతే కమ్మగా లేదు మాత్రం పెట్టాం. మేము ముందుకే రాను కర్రీస్. నా నాలుకకు, నా రుచి అయిన నాలుకకు రుచి తలుగుతూనే మీ ముందుకు వస్తాయి ఏ వంట అయినా. ఇక అది ఫెయిల్ ఉంటుంది అనుకోండి, అస్సలు పెట్ట. ఫెయిల్ ఉంటేనే ఉండదు. ఏ కర్రీస్ చేసినా నేను అసలు ఫెయిల్ అన్నది ఉండదు. నేను తినక మీకు పెట్టక ఉండదు. ప్రతి వీడియోలో కూడా ఏది కానీ పర్ఫెక్ట్ ఉంటేనే చేస్తాను. ఇది విషయం అన్నది మంచిగా విసుకోవాలి. ఇట్లా చింతపండు ఇట్లా ఏంటంటే దీన్ని అంత పోయేదాకా మంచిగా వేసుకోవాలి. ఇప్పుడు చూద్దామా ఎంత మంచిగా గోలిందో కదా. ఇట్లా గోలితేనే మంచిగా ఉంటుంది. ఏ గ్రేవీకి అయితే టేస్ట్ లెవెల్ వస్తుంది. ఇట్లా మంచిగా. ఇప్పుడు పులుపు పోసుకుందాం. చిక్కగా ఒకసారి విసుకుపోయింది. ఇట్లా మనకి ఎంత కావాలనో అంత అవసరం మనకు. చేతి అడ్డం పెట్టి వదిలాలి. ఇక వాటర్ మనం పోసుకునేది ఇష్టం. ఇది మనమైతే ఇప్పుడు పట్టుకున్న పేస్ట్ పట్టుకున్నది ఇది ఉడక పేస్ట్ చేసుకోండి.
ప్రతిది ఉడక చెప్పాలనిపిస్తుంది మీకు. ఇప్పుడు దగ్గర దగ్గర 2 గ్లాసులు, ఈ గ్లాస్తో 2 గ్లాసులు పోస్తున్నా. మనం ఇట్లా కలుపుకుంటూ చూసుకొని ఇక రావాలంటే పోసుకోవచ్చు. నాకైతే వద్దనిపిస్తుంది, ఇక సరిపోతుంది. మళ్ళీ ఫిష్ ఉడుకుతుంటే ఫిష్ తోటి వాటర్ వస్తాయి, ఆ వాటర్ తోటి ఇంకా ఉడికిపోతుంది. అది ఈ రకంగా ఉండాలి గ్రేవీ అన్నది. ఇట్లా ఉంటేనే బాగుంటుంది. ఇట్లా ఈ రకంగా ఉంటేనే మంచిగా ఉంటుంది. మూత పెట్టేసుకుందాం. మసలాలి. మూత ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాము, ఎందుకంటే మసిలినాక చేపలు ఎప్పుడు ఏ టైంలో వేస్తా అన్నది చూడదు. కొద్దిసేపు మనం మసిలించుకొని మనం ముక్కలు ఎట్లా వేసుకుంటాం అన్నది నేను చూపిస్తాయి. ఇట్లా ఉడికింది కొద్దిగా సేపు, ఇట్లా ఇట్లా ఉడుకుతున్నప్పుడు వేసేసుకుంది ఫిష్ అన్నది. మళ్ళీ ఎందుకంటే పులుసు అన్నది కొద్దిగా ఉడికితే బాగుంటుంది. ఓకే, మనం కలపం కదా, ఇట్లా ముక్కలు వేసేసుకోవాలి. ముక్కలు వేసినాకనైతే కలపద్ది. ఇక స్పూన్ అన్నది పెట్టకుంది. ముక్కలు వేసినామంటే స్పూన్ పెట్టద్దు. ఉప్పు కారం ఇట్లా పట్టుకొని మంచిగా ఉంటుంది. మనము కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. ఇట్లా నిమ్మరసం కొద్దిగా కలిపిన బాగుంటుంది. ముక్కలన్నీ పెట్టేసుకోవాలి. ఇట్లా ఇక కల్లియద్దు. ఇలా మన ముక్కతోటి వాటర్ వెళ్తుంటాయి కాబట్టి కలపద్ది. ఇట్లా ఉంటుంది, ఇట్లా ఇక కలపద్దు. ఇప్పుడు ఉడికించుకుందాం. ఏ టైంలో మనం ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం ఎట్లయితుంది అన్నది. ఇప్పుడు కొద్దిసేపు పులుసు అయితే మరిగింది కదా, మరిగినాకనే నేను ఇప్పుడు వేసినా కదా ముక్క ఉడకాలి. ముక్కకు వాటర్ వెళ్తాయి కాబట్టి ఆ వాటర్ ఇనికిపోవాలి. కొద్దిగా సన్నం అంటాం. చూద్దాము. ఒక 10 నిమిషాలు అయింది ముక్కలు వేసినాక. ఎంత బాగా వచ్చింది. అట్లా గ్రేవీ ఉడక ఇట్లా రావాలి, వస్తేనే బాగుంటుంది. ఉడికింది. ఎట్లా ఉడికింది చూడు, సూపర్. ఇట్లా గ్రేవీ ఉడక ఎప్పుడు ఉండాలి. ఇట్లా ఉంటేనే బాగుంటుంది. బాగా నీళ్ళు వేసుకోకుండా చిక్కగా ఇట్లా. ఓకే. ఉప్పు కారం అన్నది ఎక్కువ కలపద్దు, మనం తీసుకుంటే వేసుకోవచ్చు. ఉప్పు కారం అన్నది నేను చూస్తున్నాను ఇప్పుడు. ఎప్పుడు చూడా కరెక్ట్ ఉంది, బాగుంది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నాం. ఈ టైంలో ఉప్పు కారం అన్నది చూసుకోండి. ఉప్పు చూసుకోరు. కారం అయితే నేను కొలతలు చెప్పినా అంతే. ఉప్పు ఎక్కువ తక్కువ తినేది మీ ఇష్టం. ఇక టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే. రెడీ. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపింది అర్జెంటుగా. ఇట్లా చేపల పులుసు అంటే మనం ఎంత బాగా చేసుకున్నాం అన్నది. ఎంత బాగా వచ్చింది కదా, సూపర్ వచ్చింది. ఎంత బాగా వచ్చింది. ఇట్లా గ్రేవీ తోటి బాగా పలసగా చేసుకోకూడదు, ఇట్లా ఈ రకంగా చేసుకోండి. రెడీ. చేపల పులుసు మమ్మీ మస్తు రకాలు చేస్తుంది. అలా ఒక రకం ఇది సూపర్. అసలు ఎన్నో రకాలు చేస్తా, అన్ని బాగా చేసిందో అసలు. వేసుకుంటా వేసేసిన వేసుకో. ఇట్లా మిరపకాయ కూడా మస్తు టేస్ట్ ఉంటుంది మమ్మీ, బాగుంటుంది. ముక్కేసుకో. సూపర్. సూప్ వేసుకో. చాలా బాగుంటుంది. ఇట్లా గ్రేవీ తోటి ఇంత బాగుంటుంది. ఇట్లా సూపర్. చేపల పులుసు అదిరిపోయింది. టేస్ట్ కొద్దిగా ఇట్లా చూస్తే తెలిసిపోతుంది ఎంత బాగుందో. గ్రేవీగా వస్తుంటుంది. ఇక మమ్మీ చేపల పులుసు అంటే ఇక లెవెలే.
అండి 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 చేతి తిరిగిపోయింది. ఎన్ని రకాలు చేయను అన్ని రకాలు. మామిడికాయతో చేస్తా, ప్రతిదీ చేస్తా. ముక్క కూడా సాఫ్ట్గా ముక్క పెట్టుకొని బా దిరిపోయింది టేస్ట్. కమ్మగా వస్తుంది. అమ్మా దిరిపోయిందంటే అది దిరిపోయింది. మస్తుంది టేస్ట్. ముళ్ళు అయితే చూసుకోవాలి జాగ్రత్తగా, ముళ్ళు చూసుకొని తినాలి. జాగ్రత్త తినాలి. మాటలు లేవు ఇక, అసలు ఆపరు ఇక తింటూనే ఉంటారు, అంత టేస్ట్ ఉంటుంది. ముక్క కూడా మంచిగా సాఫ్ట్గా ఎంత బాగుందో. ముందు చూసుకో. చాలా టేస్ట్, మస్తు అంటే మస్తు ఉంది మమ్మీ. మస్తు చేసినవి. బాగుంటుంది. మీరు కూడా చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మర్చిపోకుర్రి. ఉంటాం మళ్ళా మంచి వీడియోతోటి మీ ముందుంటాం.